మేదర్మిట్ల సిద్ధం సభలో గ్రాఫిక్స్ మాయాజాలం గుట్టురట్టయింది. ఒక్క డ్రోన్ చూడగానే వైసీపీ నేతలు తెగ ఆందోళన చెందారు. డ్రోన్ ను వెంటనే డౌన్ చేయాలంటూ మంత్రి అంబటి రాంబాబు కేకలు వేశారు. డ్రోన్ విజువల్స్ బయటకు రావడంతో సిద్ధం సభ గాలిపోయినట్లయింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో సీఎం జగన్ తీవ్ర టెన్షన్ లో ఉన్నారు. ఈ విషయం ఆయన స్పీచ్ లో స్పష్టంగా కనిపించింది. గతంలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ బీజేపీపై విమర్శలు కురిపించారు. అయితే ప్రధాని మోదీతో పాటు బీజేపీ పేరెత్తేందుకు మాత్రం ఆయన భయపడ్డారు. ఇక ఎప్పటిలాగానే ఎల్లో మీడియా అంటూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని ఆడిపోసుకున్నారు సీఎం జగన్. తనకు ఎల్లో మీడియా తోడుగా లేదంటూ, పొత్తులతో తనను ఒంటరి చేశారంటూ మరోసారి సింపతి గేమ్ ప్లే చేశారు. ఆ డ్రోన్ ఎవరితో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఎవరితో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరితో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ న అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే. దయచేసి ఆ డ్రోన్ ఎవరితో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఎవరితో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరితో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ న అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే. సిద్ధం సభలో పొత్తులకు సంబంధించి కూడా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో టెన్షన్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఇదే అంశంపై సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన పొత్తుల తర్వాత ఇవాళ సిద్ధం సభ మేదరమెట్లలో నిర్వహించారు. ఈ మేదరమెట్లలో నిర్వహించినటువంటి సిద్ధం సభలో అధికార పార్టీ సంబంధించిన టెన్షన్ ఏ విధంగా ఉందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. సిద్ధం సభలో ప్రధానంగా రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ఉంటుందని చెప్పి చాలామంది భావించారు. మేనిఫెస్టో ఉంటుంది అని ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, మేనిఫెస్టో అంశాలు ఏముంటాయి, మేనిఫెస్టో సంబంధించినటువంటి ఏంటి అనేది కూడా చూశారు. కానీ మేనిఫెస్టో సంబంధించింది మాత్రం ప్రకటించలేదు. బహుశా వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి జనం కూడా మేదరమెట్లకు రాలేదు. మేదరమెట్ల సభలో డ్రోన్ ఎగరవేయొద్దంటూ కూడా డ్రోన్ డౌన్ చేయమని చెప్పి వేడుకున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఈ సభ సంబంధించి ఏ రకంగా జరిగిందో, గత సిద్ధం సభలకు పోటీ లేవని చెప్పినటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా డ్రోన్ కెమెరాను దించమనేటువంటి స్థితికి వచ్చిన పరిస్థితి. ఇంకొక వైపు పొత్తులకు సంబంధించినటువంటి టెన్షన్తో ఇప్పటి వరకు జనసేన, తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేందుకే కష్టాలు పడుతున్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో చేరడంతో దీనికి సంబంధించి పొత్తులు కుదరవని ఇప్పటి వరకు భావించారు. కానీ పొత్తులు ఖరారైనటువంటి నేపథ్యంలో పొత్తుల టెన్షన్ జగన్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రత్యక్షంగా అటు భారతీయ జనతా పార్టీ పేరు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా లాంటి వారి పేర్లు ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలే కాకుండా అందరూ వస్తున్నారనేటువంటి కామెంట్ చేశారు. ఇక దాంతోపాటు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ప్రజల్లోకి వెళ్తోంది. దీనికి సంబంధించిన విషయం పైన కూడా ఆ సూపర్ 6 సంబంధించి దాన్ని నెగిటివ్ కోణంలో చూపించేటువంటి ప్రయత్నం కూడా జగన్ చేసినటువంటి పరిస్థితి. మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని ఫస్ట్ ప్రచారం చేసి తర్వాత దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి. బహుశా అక్కడ జనం ఆశించిన విధంగా లేరనా, లేకపోతే పొత్తులు కుదిరినటువంటి నేపథ్యంలో కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా, మొత్తం కారణం ఏదైనా కావచ్చు. ఇవన్నీ పరిణామాలపైన కూడా మనం డిస్కస్